హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా అండ్ ఈజీగా చూపించబోతున్నా. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి కర్రీకి తగినంత. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు చికెన్ని మనం బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అండి. అప్పటి వరకు ఆనియన్స్ అనేటివి మనకి గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోతాయి. సో వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అనేటివి ఫ్రై అవ్వాలండి. చూసారు కదా చక్కగా ఫ్రై అయ్యింది. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి చికెన్ మటన్ కర్రీ నాన్ వెజ్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటిదప్పుడుకి పట్టి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడంత పసుపు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది అప్పటి వరకు. సో ఆ చికెన్ తీసుకొని ఇక్కడ వేసుకొని ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ అనేది ఒక 70-80% ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి. ఒక 70-80% అనేది చికెన్ అనేది ఉడికిపోవాలి. మిగతాది తర్వాత ఫ్రై అవుతుంది. సో ఇలా ఉడికిన దాంట్లోకి నేను కారం కర్రీకి సరిపడంత వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా కర్రీకి సరిపడంత వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ఇలాచీ లవంగ పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. ఇది మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కారం బాగా ఫ్రై అయ్యింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే కర్రీలో ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పైకి అనేది తేలుతుంది. అప్పుడు మనకి ఈ కారం అనేది చక్కగా ఫ్రై అయిపోయినట్టు. సో ఇక్కడ చికెన్ అనేది పూర్తిగా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీంట్లోకి టమాటో యాడ్ చేస్తున్నా. టమాటో నేను మధ్యలో వేసాను. ఎందుకు అంటే మధ్యలో సైడ్కి చికెన్ అనేసి మధ్యలో వేసుకోవడం వల్ల టమాటా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. దానికోసం నేను మధ్యలో వేసుకున్నాను. మీరు కావాల్సిన మొత్తం కూడా వేసుకొని కలుపుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకుంటూ టమాటో అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా మనకు అసలు కనపడకూడదు. అంతవరకు ఫ్రై అయ్యే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా టమాటో అనేది అసలు కనపడకూడదండి. అలా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ అనేది ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో ఒకసారి చెప్పేసేయండి. సో ఇంతేనండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.